ఇస్తామని మాట మార్చడాన్ని తప్పుపట్టారు. గత ఏడాది డబ్బులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. సర్కారు స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరు అందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి 15,000లో 2,000 రూపాయలు కళాశాలలో పాఠశాలలో అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు. మీరు కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 అని చెప్పండి, కానీ 15,000 చెప్పి 2,000 కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక చాలామంది 4-వీలర్ క్యాబులు నడుపుతున్నారు, ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా షరతులు పెట్టి వాళ్ళకి తల్లిబడి రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని